నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దిలావర్పూర్ మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో 32 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. వాటికి మిగతా పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు అందజేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు 20 రోజుల క్రితం తాళాలు పగలగొట్టి ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఈ ఉదయం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇళ్లను ఖాళీ చేయించేందుకు పోలీసుల సహకారంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే తాము గత 20 ఏళ్లుగా అద్దె ఇళ్లలోనే ఉంటున్నామని, తమకు ఇల్లు కేటాయించకపోవడంతో ఇక్కడ నివాసం ఉంటున్నామని పేదలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇల్లు నిర్మించిన తమకు కేటాయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి ఇళ్లను విడిచిపెట్టి వెళ్లేది లేదని బైఠాయించారు. మేము 20 ఏళ్ల నుంచి కిరాయి ఉంటున్నాం. మేము పుట్టి నుంచి ఇంత పెద్ద అయినా ఇండ్లు లేవు. లిస్టులో పేర్లు వచ్చినాయి, 4 సార్లు వచ్చింది. ఫొటోస్ దించకపోయిన్లు, మండలంలోకి వెళ్ళి వచ్చిండ్లు అధికారులు కూడా. కానీ ఇప్పుడు అదే టైంకి వాళ్ళే వచ్చి మీ పేర్లుంటే ఇస్తాం కదా, 3 నెలలు ఇవ్వండి టైము అని ఎలక్షన్లు ముందటి ఇప్పుడు వచ్చి తీసుకొస్తున్నారు. మాకెంత బాధ అయితే మేము వచ్చి ఉంటున్నాము. ఎవరికైనా సార్ అది ఇల్లు ఇస్తే ఉంటది, ఎంత బాధ వచ్చి ఉంటున్నారు. కూలిపోయిన ఇంట్లో మట్టి బెడ్డలల్లా పడి ఉంటున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు నాతో పాటు. మాకు బాధ వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఉన్నప్పటికీ ఇల్లు చూడాలి ఎవరినైనా. మరి కరెంట్ లేవు, నీళ్లు లేవు, అయినా సరే వాళ్ళు ఉంటున్నారంటే ఎంత బాధకు వచ్చి ఉంటున్నారు. పైన అధికారులు పట్టించుకోక, ఊళ్ళున్న వాళ్ళు పట్టించుకోక, ఎవరు పట్టించుకోకుండా ఎటు కావాలా గతి. ఇళ్ళకెళ్ళి వెళ్ళాం సార్ అంతే. తాగుతామా 20 ఏళ్ల నుంచి ఇట్లానే ఉన్నాం. తాగుతామా 100 డబ్బాలు తెచ్చుకొని ఇళ్ళ ముందటనే రాయిసి వస్తాం. కేసులు అయితే కేసులు గాని ఏమన్నా గాని, చచ్చిపోమంటే చచ్చిపోతాం. మేము ఒక 10 కుటుంబాలు చచ్చిపోతే ఒక 20 కుటుంబాలకు మళ్ళీ ఇంట్లో వస్తాయచ్చు. ఇంటి పనులు పూర్తవ్వలేదని, ఈ కారణంతోనే కలెక్టర్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేస్తున్నట్లుగా ఎంఆర్ఓ స్వాతి తెలిపారు. పనులు పూర్తవగానే లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామన్నారు. 32 వరకు 2 BHK ఇల్లు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. బట్ ఇంకా పూర్తి కాలేదు. డ్రైనేజ్ కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ ఏమీ ఇంకా రాలేదు. కానీ 6 తారీఖు నుంచి ఇక్కడ వీళ్ళు అక్రమంగా ఇల్లు ఆక్రమించుకుని ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మేము వచ్చి చెప్పడం జరిగింది, ఇల్లు ఖాళీ చేయండి, వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ప్రకారంగా వీళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయినా కానీ వీళ్ళు వినలేదు. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వీళ్ళందరికీ చెప్తున్నాము మేము. సో మేము బలవంతం ఏం చేయట్లేదు, వాళ్ళు మాత్రం స్వచ్ఛందంగానే వాళ్ళు వెకేట్ చేస్తున్నారు. మిగతావి కూడా ఇల్లు ఏవైతే ఉన్నాయో మేము వాళ్ళతో కూడా ఖాళీ చేస్తాం.